పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి కాదా? తమన్ కూడా కాదా? ఏఆర్ రెహమానా? ఇప్పుడెలా? ఇక పెద్ది సాంగ్స్ ఎలా ఉంటాయో మా వల్ల కాదు, ఇక ఇది ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా పెద్ది క్రికెట్ షాట్కి ముందు వినిపించినటువంటి మాటలు. కానీ కట్ చేస్తే కథ మారింది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అదేవిధంగా బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమానే పెద్ది. సో పెద్ది అనౌన్స్ చేసినప్పటి నుంచి RC16 అని కూడా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా బుచ్చిబాబు గారు తీస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుందో ఏంటో అని కూడా చాలామంది కొన్ని డౌట్స్ అయితే వ్యక్తపరిచారు. ఇక దాంతో గేమ్ చేంజర్ వచ్చినటువంటి రిజల్ట్ తోటి చాలా డిసప్పాయింట్ అయ్యారు మెగా ఫ్యాన్స్. అంతకుముందే ప్రీవియస్గా అంటే గేమ్ చేంజర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ శంకర్ గారిది కొంచెం మ్యాజిక్ ఏదో వర్కౌట్ అవుతుంది అని కూడా అనుకున్నారు. బట్ ఏదో కొంచెం తేడా కొడుతుంది అని కూడా అనుకున్నారు. అన్న విధంగానే గేమ్ చేంజర్ ఊహించని విధంగా కొంచెం డిసప్పాయింట్ చేసింది మెగా ఫ్యాన్స్ని. ఇక దాని తర్వాత రాబోతున్నటువంటి మరి RC16 అదే పెద్ది ఎలా ఉండబోతుంది, అసలు బుచ్చిబాబు గారు ఎలా చూపించబోతున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్ గారి పేరు వినపడినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా నెగిటివ్ కామెంట్సే చేశారు. ఇక కథం ఏం చేయాలి, అసలుకి ఎలా ఉండబోతుంది అని కూడా చాలామంది చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొద్ది రోజుల నుంచి కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. గేమ్ చేంజర్ చాలా హార్డ్ వర్క్ చేసింది కూడా వర్కౌట్ అవ్వలేదు. అది చాలా డిసప్పాయింట్ చేసింది. ఇకపోతే నెక్స్ట్ సినిమా ఏంటో అని కూడా ఫ్యాన్స్ చాలా డౌట్లు పడ్డారు. అయితే ఇక పెద్ది అనౌన్స్ చేసిన టైంలోనే రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ టెన్షన్ పడిన విషయం కూడా తెలిసిందే మనకు. ఎందుకు అంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ గురించే. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకు అనంటే గత కొన్నేళ్లుగా ఏఆర్ రెహమాన్ గారికి చెప్పుకోదగ్గట్టున్నటువంటి హిట్ లేదు. అండ్ ఫామ్లో కూడా లేకపోవడంతో పాటు తెలుగులో స్ట్రైట్ బ్లాక్ బస్టర్ కూడా లేదన్న నెగిటివ్ కామెంట్స్ కూడా అప్పట్లో వ్యక్తం చేశారు ఫ్యాన్స్. అయితే ఉప్పెనకు బెస్ట్ ఆల్బమ్ ఇచ్చినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే రంగస్థలం లాంటి అదిరిపోయే సాంగ్స్ ఇచ్చేవాడని కూడా అనుకున్నారు ఒకవేళ పెద్దికి పెట్టుకుంటే. కట్ చేస్తే పెద్ది టీజర్ వాళ్ళ భయాలన్నీ కూడా పోగొట్టింది. నెలన్నర క్రితం వచ్చినటువంటి ఒక చిన్న వీడియో రేపిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. మెయిన్గా IPL సీజన్లో పెద్ది క్రికెట్ షాట్ చేసినటువంటి రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్ఫ్యాక్ట్ IPL ట్రెండింగ్ టైంలో అది వచ్చింది కాబట్టి. ఇక పాటల విషయంలో కూడా టెన్షన్ అక్కర్లేదంటున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు గారు. రీసెంట్గా ఆయన ఒక ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక్కో పాటకు రెహమాన్ గారు దాదాపు 30 ఆప్షన్లు ఇచ్చేవారని, వాటి నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడంటే పెద్ద సవాల్గా ఉండేది నాకు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అండ్ ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్పెక్టేషన్స్ మీకు మించి ఉండబోతుందని కూడా ఓపెన్గానే హామీ ఇచ్చారు. అండ్ మెయిన్గా విలేజ్ బ్యాక్గ్రాఫ్ను చూపించే తన కథలను ఇష్టపడతానని రెహమాన్ గారు చెప్పడం పట్ల బుచ్చిబాబు గారు కూడా చాలా సంతోషం వేసిందట. ఎందుకంటే ఓకే అంటే నేను ఇలాంటి సినిమాలని చాలా బాగా చూపెడతాను కాబట్టి ఆయనకు కూడా ఇలానే ఉంటుంది అని. నిజానికి బుచ్చిబాబు గారు పట్టుదల వల్లే రెహమాన్ గారు పెద్దిలోకి వచ్చారట. ఎందుకు అనంటే లేదంటే వాళ్ళు అసలు అందరూ అనుకున్నట్లుగానే దేవిశ్రీ ప్రసాద్ గారు లేదంటే తమన్ గారు ఈ ప్రాజెక్ట్ని లాక్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టాప్ పొజిషన్స్లో వాళ్ళే కాబట్టి. ఇక క్రికెట్ గురించి మాట్లాడుతూ ఇది కేవలం బ్యాక్గ్రాఫ్లో మాత్రమే ఉంటుందని అండ్ దానికి మించినటువంటి బలమైన ఎమోషనల్ స్టోరీని డ్రైవ్ చేస్తుందని కూడా వివరించారు బుచ్చిబాబు గారు. ఇప్పటిదాకా 30% షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నటువంటి పెద్ది కొత్త షెడ్యూల్ రేపటి నుంచి వెళ్ళి తిరిగి ప్రారంభిస్తాం. వచ్చే సంవత్సరం మార్చి 27న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాలో ఇక స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా నటిస్తుంది తెలుసు. శివరాజ్ కుమార్ గారు క్యారెక్టర్ మీద ఇప్పటికీ ఓ రేంజ్ హైప్ ఉందన్నమాట. అంటే ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారని. ఇక మీర్జాపూర్ దివ్యేందు అండ్ అదేవిధంగా జగపతిబాబు గారు తదితర కాస్టింగ్ తోటి ఇందులో పెద్దిగా బాగానే ఉండబోతుందని అర్థమవుతుంది. 2026 సంక్రాంతికి అయితే ట్రైలర్ లాంచ్ చేసే యోచనలో ఉందట టీం. మొత్తంగా ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ అంటే కొన్ని డౌట్స్ వచ్చినాయి రెహమాన్ గారు ఏంటి ఎందుకు అని. ఎందుకంటే గేమ్ చేంజర్కి దాని తర్వాత ప్రతిసారి శంకర్ గారు ఆయన తీసుకునేది, బట్ అనూహ్యంగా వేరే తీసుకున్నారు, ఆయన ఫామ్లో లేడు, ఇవన్నీ డౌట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ సాంగ్స్ అంటే ఒక్కో సాంగ్స్కి 30 వెర్షన్స్ అంటే అసలు నాట్ ఏ జోక్. అంటే అది కూడా రెహమాన్ గారు లాంటి ఒక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క సాంగ్కి 30 వెర్షన్స్ ఇచ్చారంటే ఇంక అందులో ఏది బెస్టో సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నారు. ఇంకోటి ఏంటంటే బుచ్చిబాబు గారు దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ప్లస్ ఏంటంటే ఆయన అవతల పర్సన్ ఏదైతే టెక్నీషియన్ ఉంటుందో ఫస్ట్ ఆయన వర్షన్ నుంచి వెళ్ళి చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పి ఆయనకు రాబట్టుకుంటాడు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఉప్పెనలో ఆయన చెప్పే విధానం అవి కూడా అప్పట్లో ప్రోమోల్లో చాలా వైరల్గా మారాయి. నీకన్ను నీలి సముద్రం సాంగ్ కూడా అలానే
అంటే ఆయన మన హీరో ఎలా ప్రేమిస్తాడు చిన్నప్పటి నుంచి అలా అన్న ఎలివేషన్ నుంచి అలా సాంగ్ రావాలని చెప్పి డిఎస్పి గారు అంత బాగా కంపోజ్ చేశారు. బట్ ఇప్పుడు ఆయన చెప్పే విధానంలో కూడా కంపోజ్ చేస్తే ఆయన మ్యూజిక్ పరంగా చాలా మంచి టేస్ట్ ఉంటుంది బుచ్చిబాబు గారికి. సో కాబట్టి RC16 అదే పెద్దితోటి ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదు అని కూడా చెప్పారు. ఇక శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ తెలుసు, ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటేనే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తుందట. సో మొత్తంగా పెద్ది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడతాంలో ఎలాంటి డౌట్ లేదు, ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి అయితే బుచ్చిబాబు గారు చెప్పుకొచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ కూడా అండ్ ఆ క్రికెట్ షాట్కి అంటే రంగస్థలంని గుర్తు చేసింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం కూడా రంగస్థలంలో ఎలాంటి క్యారెక్టరేషన్ తోటి రామ్ చరణ్ గారు మెప్పించారో ఇక్కడ పెద్దిలో కూడా అంతే రూరల్ బ్యాక్గ్రాఫ్లో ఒక స్పోర్ట్స్ డ్రామా, అది కూడా ఒక పార్టీనట. మరి దానికి ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి కొంచెం స్టోరీ అట. అది ఫుల్ఫిల్గా అయితే రివీల్ చేయలేదు, కానీ కొద్దిగా అయితే ఆ ప్లాట్ అయితే ఏంటో తెలుస్తూ ఉంది. ఆత్మాభిమానానికి గౌరవానికి అక్కడి నుంచి వెళ్ళి రామ్ చరణ్ గారు చేసేటువంటి పోరాటమే అది. అందులో భాగంగానే ఆ క్రికెట్ ఎపిసోడ్ అనేది జస్ట్ ఒక పార్ట్ అట. సో చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో అయితే హిట్ కొడుతుందో అని కూడా చాలామంది మెగా ఫ్యాన్స్ అయితే కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో చాలా గట్టిగా చేస్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకొక 30% షూట్ పూర్తయింది కాబట్టి సో మేబీ చూద్దాం. మార్చ్లో వరకు అయితే సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మార్చ్ 27 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ అప్పుడే నానిగారి ప్యారడైజ్ కూడా ఉంది. మరి ఆ టైం 2 సినిమాలు ఒకేసారి వస్తాయా, లేదు అని అంటే ఎవరో ఒకరు తగ్గుతారా, లేకపోతే 2 ఒకేసారి వచ్చినా పెద్ద డౌటే లేదు 2 సినిమాలు హిట్ అవుతాయని కూడా ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మరి చూడాలి ఈ 2 సినిమాలలో. సో మరి పెద్ది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, ఈవెన్ జీన్స్ టైం నుంచి కూడా ఉంటారు. మరి ఇప్పటి నుంచి అంటే కొద్ది రోజులు ఆయన టైం బాగాలేదు, బట్ మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇస్తారా ఇవ్వరా, అండ్ రామ్ చరణ్ గారికి ఎలాంటి మ్యూజిక్ కొట్టబోతుందని అనుకుంటున్నారు కామెంట్ చేయండి.